నిన్న రాత్రి 6:52 ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర ప్రతి సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ గారనే కాదు అంతకుముందున్న ప్రధానులు కూడా ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చే దగ్గర ఈవెన్ రీసెంట్ గా జిఎస్టీ రిలేటెడ్ గా కూడా అక్కడి నుంచే నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గర పెద్ద పేలుడు జరిగింది. దీనిపై నరేంద్ర మోడీ గారు అండ్ మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు రెస్పాండ్ అయితే అయ్యారు. దీని బ్యాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టేది లేదని, స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనేలా ప్రధాని మంత్రి గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా లేటెస్ట్ మీడియా బ్రీఫింగ్ లో అయితే అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్టార్టింగ్ లో ఇది సిఎన్జి కార్ లో ఉంటుందా గ్యాస్, దీని కారణంగా పేలుడు సంభవించింది అన్నారు. కానీ యూజువల్ గా కార్ లో ఉన్న గ్యాస్ పేలితే అంటే గ్యాస్ ప్రాబ్లం కారణంగా ఆ కారే పేలుంటే ఆ ఒక్క కార్ కే జరిగేది. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా మందికి గాయాలు అవ్వడమే కాదు ఇప్పుడు 13 మంది దగ్గరగా ప్రాణాలని కోల్పోయారు. ఇది చిన్న ఇన్సిడెంట్ అనుకుంటే ఇది డెఫినెట్లీ మనం చేస్తున్న తప్పే అవుతుంది. ఎందుకంటే దీనికి ఒక రోజు ముందు ఫరీదాబాద్ లో 360 కేజీల పేలుడు పదార్థాలు దొరికాయి. ఎవరి దగ్గర? డాక్టర్స్ దగ్గర. అండ్ దీంతో పాటు అడ్వాన్స్డ్ రష్యాకు సంబంధించిన ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర దొరికాయి. ఏప్రిల్ 22 పెహల్గామ్ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇండియా చేసిన దాడి, ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడి ప్రాపర్ ఎండింగ్ అయితే అవ్వలేదు, కానీ మీన్స్ ఒక కంక్లూజన్ కి అయితే రాలేదు, కానీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అనేలా చాలా వరకు మనం అనుకున్నాం. దాని తర్వాత అంతా సెటిల్ అయిపోయింది, ఇరు వర్గాల నుంచి సెటిల్మెంట్ అయిపోయింది అని ట్రంప్ దగ్గర నుంచి కూడా మాటలు వచ్చేసాయి. బట్ దాని తర్వాత అగైన్ ఒక కంట్రీ నేషనల్ క్యాపిటల్ లో దట్ ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గర, రద్దీగా ఉండే ప్లేస్ దగ్గర ఇలాంటి పేల్డ్ సంభవించడం అనేది నేషనల్ యాంగిల్ లో డెఫినెట్లీ మనం రెడ్ ఫ్లాగ్ తోనే చూడాలి. ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా చేసే వీడియో. ఇదెందుకు మాట్లాడుతున్నానంటే అల్టిమేట్ గా ఎప్పటికీ మనకి నేషనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. స్టాక్ మార్కెట్ దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇన్ఫాక్ట్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి దీన్ని కొంత టైం మాట్లాడుకున్న తర్వాత మార్కెట్ అనాలిసిస్ కి వెళ్దాం. అయినో ఇప్పటికే మీరు చాలా మంది దగ్గర నుంచి వినుంటారు. నేను అనుకుంటున్న పాయింట్స్ ని కొన్ని చెప్పి ఈ ఒక డేటాని ఎండ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే జస్ట్ 1 డే బ్యాక్ ఫరీదాబాద్ లో 300 కేజీల పేలుడు పదార్థాలు దొరికాయి, అడ్వాన్స్డ్ రష్యాకు సంబంధించిన ఆయుధాలు దొరికాయి అన్న తర్వాత ప్రాబబులీ ఇండియన్ పోలీస్ ఆర్ ఇండియా నిఘా వర్గాలు ఇలా ఉంటున్న వాళ్ళందరినీ పట్టుకునే దానికి ఎలాగో ప్రయత్నిస్తున్నారు. సో మనం కామ్ గా ఉంటే ఆయుధాలను ఎలాగోలో కనిపెట్టేస్తారు. కాబట్టి ఇమీడియట్ గా దాంతో ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, మనం ఎలాగో దొరికిపోతామని ఈ పేల్డ్ ఏమైనా ప్లాన్ చేశారనేలా క్వశ్చన్ మార్క్స్ అయితే నాకు అనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ షాకింగ్ గా అనిపిస్తున్నది ఏంటంటే ఈ పని చేస్తున్న వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాదు, బ్రెయిన్ వాష్ చేస్తే ఈజీగా బ్రెయిన్ వాష్ అయిపోయే వాళ్ళు కూడా కాదు, ఎడ్యుకేటెడ్ డాక్టర్స్. అంత ఈజీ కాదు కదా ఒక ప్రాణాన్ని నిలబెట్టే స్థాయిలో ఉంటున్న వాళ్ళు ఇంతమంది ప్రాణాలు తీయడానికి ప్రాసెస్ ని ఇంత ప్లాన్డ్ గా చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక కంట్రీలో ఉండి అంటే ఏ రకమైన బ్రెయిన్ వాష్ వాళ్ళకి వెళ్ళింది అనేది అర్థం కావట్లేదు. దీని గురించి ఫర్దర్ గా కంక్లూజన్ లో మాట్లాడుకుందాం. బట్ ఇది ఎలాంటి టైంలో జరిగింది? బీహార్ లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవాళ ఎండ్ అవుతాయి. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే కి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. సో ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ లో అండ్ దీనికి 1 డే బిఫోర్ ఫరీదాబాద్ లో ఎక్కడైతే 300 కేజీల పేలుడు పదార్థాలు పట్టుకున్నారు, అడ్వాన్స్డ్ గా రష్యాకు సంబంధించిన ఆయుధాలని పట్టుకునేశారు, ఇంకా చాలా మంది మీద నిఘా పెట్టారు, వాళ్ళని కూడా పట్టుకుంటారన్న సందర్భంలో అండ్ మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ని కూడా తప్పుదో పట్టిస్తూ ఒక ఇంపార్టెంట్ ఎయిర్లైన్ కి సంబంధించిన పైలట్ చెప్తున్న డేటా ప్రకారం గత 7 రోజుల నుంచి ఎయిర్పోర్ట్ లో స్పూఫింగ్ జరుగుతుంది, జీపీఎస్ స్పూఫింగ్ జరుగుతుందని. అంటే ఎవరో ఒక వ్యక్తులు అక్కడికి వస్తుండడం, ఆ ఒక పర్సన్ ఒక ఐడెంటిటీని దాచిపెట్టడం కోసం ఒక ప్లేస్ ని ఇంకొక ప్లేస్ లా రిప్రజెంట్ చేస్తూ ఫాల్స్ నావిగేషన్ డేటాని అక్కడ సిగ్నల్స్ లా పంపించారని దీని రిలేటెడ్ గా డీజీసీఏ వాళ్ళు కానీ అండ్ ఇప్పుడు ఇలా ఇన్సిడెంట్ జరిగేసరికి ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా, అజిత్ దోవల్ గారి ఆఫీస్ వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ చాలా మంది సిఎన్జి సిలిండర్ పేలడం కారణంగానే ఇలా జరిగిందనేలా, అది నిజమైన పేల్డ్ కాదనేలా చాలా మంది అఫీషియల్స్ చెప్తున్నట్టు సోషల్ మీడియాలో డేటా అయితే సర్క్యులేట్ అయింది. బట్ దాన్ని పిఐబి వాళ్ళు, ఈ ఫ్యాక్ట్ చెక్ చేసే వాళ్ళు చెక్ చేసి అది అవాస్తవాలు, ఇంకా ఎందుకు పేలుడు జరిగిందనేది ఖచ్చితంగా ఇది అని నిర్ధారణకి రాలేదు, కంక్లూజన్ రాలేదు. కాబట్టి గ్యాస్ వల్ల జరిగిందా లేకపోతే ఎవరైనా ప్లాన్ చేశారన్న దానిపై ఎవరైతే ఇలా సర్క్యులేట్ చేస్తున్నారో ఫేక్ గా, అవి అవాస్తవాలను ఎలా చెప్పడానికి అయితే ప్రయత్నించారు. అండ్ చాలా ఫేక్ వీడియోస్ కానీ ఫేక్ డేటా కానీ సర్క్యులేట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. సెవరల్ పాకిస్తానీ ప్రోపగాండా హ్యాండిల్స్ డీప్ ఫేక్ ఏఐ తో మన ఆర్మీ చీఫ్ చేత ప్రైమ్ మినిస్టర్ గారికి అగైనెస్ట్ గా బీహార్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అండ్ వాళ్ళ ఇమేజ్ ని పెంచుకోవడానికి ఆర్మీని వాడుతూ దేశ భద్రతని నిర్లక్ష్యం చేస్తున్నారనేలా కూడా మీకు వీడియోస్, డీప్ ఫేక్ ఏఐ వీడియోస్ కొన్ని పాకిస్తానీ హ్యాండిల్స్ నుంచి వస్తున్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు అఫీషియల్ గా సర్క్యులేట్ చేశారు. సో ఏదైనా వీడియోస్ మీకు వస్తూ ఉంటే అది నిజం అనుకుని షేర్ చేయకండి. జరుగుతున్న ఇన్సిడెంట్ పరంగా కూడా ఆర్మీ వాళ్ళు మన ఇండియాకి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నట్టు, ప్రైమ్ మినిస్టర్ గారికి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నట్టు చాలా ప్లాట్ఫామ్స్ సర్క్యులేట్ చేస్తున్నాయి. చూసింది ఏది నిజమని నమ్మద్దు. నార్మల్ గా కార్ లో సిఎన్జి రిలేటెడ్ గా పేల్డ్ జరిగితే దాని యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎస్, ఇంకా స్టిల్ మనకి ఇంకా అఫీషియల్ గా ఏం డేటా అని రాలేదు, కానీ అంత పెద్ద స్కేల్ లో పేల్డ్ జరిగిందంటే దట్స్ నాట్ ఎ క్యాజువల్ థింగ్. అండ్ దానికి మనం ఫరీదాబాద్ లో అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో దొరికిన 360 కేజీల పేల్డ్ పదార్థాన్ని లింక్ చేసి జీపీఎస్ స్పూఫింగ్ ని కూడా మనం దానికి లింక్ చేస్తే
స్లోగా ఏదైనా బిగ్ థింగ్ కే ప్లాన్ చేస్తూ అది ఫెయిల్ అవుతుండేసరికి ఇన్సిడెంట్ జరుగుతున్నట్టయితే కనిపిస్తుంది. దీన్ని సీరియస్ గా తీసుకోవడం, నేషనల్ సెక్యూరిటీని ప్రైమరీగా ఫోకస్ చేసి ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవడం రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ తీసుకుంటాయి. కానీ ఇప్పటి వరకు మీరు చూస్తే చాలా ఇన్సిడెంట్లు జరుగుంటాయి. సెల్ఫ్ గా వాళ్ళని పేల్చుకోవడం కానీ, చాలా అటాక్స్ చేయడం కానీ ఇవి చూసుంటారు. బట్ వాళ్ళందరూ కూడా మోస్ట్లీ నిరుద్యోగులు, లేకపోతే చదువుకోని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా జరుగుతుందేమో. కానీ ఇప్పుడు ఏకంగా డాక్టర్స్ అండ్ హయ్యర్ లెవెల్ పీపుల్ కూడా ఇలాంటి జైషీ మహమ్మద్ లాంటి సంస్థలకి పనిచేస్తున్నారనేలా వస్తున్న డేటాని చూస్తున్నప్పుడు ఏ లెవెల్లో వాళ్ళని మ్యానిపులేట్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తే అంతలా వాళ్ళు తయారయ్యారు, అంతలా ఎగ్జామ్స్ రాసి చదువుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అలాంటి చర్యలే చేస్తే ఇది ఎక్కడ అసలు ఎండ్ అవుతుందని ఒక పెయిన్ క్రియేట్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ లో గాయపడిన వాళ్ళకి అండ్ ప్రాణాలని కోల్పోయిన వాళ్ళకి భగవంతుడు వాళ్ళ ఫ్యామిలీకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని అండ్ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా భద్రతా వర్గాలు కూడా స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, దీన్ని చేసిన వాళ్ళు అండ్ దీన్ని వెనకుంటున్న వాళ్ళని కూడా ఒకవేళ అది వేరే దేశానికి సంబంధించి మెయిన్ వాళ్ళే అవుతున్నా సరే డెఫినెట్ గా దీనిపైన ఇండియా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే పెహల్గామ్ ఇన్సిడెంట్ లో కూడా ఏ మాత్రం చిన్న పని మీరు చేసినా సరే మేము దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా చూస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇప్పుడు ఇది ఇంకొక అవకాశం, ఇలా జరిగిందని చిన్న ప్రూఫ్ తో అయినా సరే దీని రూట్ లెవెల్లోకి వెళ్లి దీన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం మన ఇండియాకి ఎంతైనా ఉంది. ఎల్స్ ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి, మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తూనే ఉంటాం, ఒకరిద్దరిని పట్టుకుంటూ ఉంటాం. బట్ ఇది ఎప్పటికీ కంక్లూజన్ లోకి వెళ్ళదు. బట్ లెట్స్ సీ దీని రిలేటెడ్ గా ఫర్దర్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దీని పేల్డ్ పదార్థానికి కారణం ఏంటి, అంటే ఆ ఒక మెయిన్ సోర్స్ ఏంటి ఆ పేల్డ్ జరగడానికి, అండ్ ఇలా చేసిన వాళ్ళ వెనక ఇంటెన్షన్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, ఇంకేదైనా పెద్దది ప్లాన్ చేయాలనుకుని ఇలా చిన్నదాంతా ఎండ్ అయిపోయిందా, పోలీసులు పట్టుకుంటున్నారని, దీని బ్యాక్ ఉంటున్న మోటివ్ ఏంటి, అండ్ మిగిలిన ఏరియాస్ రిలేటెడ్ గా చాలా ప్రాంతాలని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హై అలర్ట్ లో పెట్టింది. అండ్ ఇతర రాష్ట్రాలు కూడా కొంత సెక్యూరిటీని కొద్ది డేస్ పాటు హైలో ఉంచుకోవడం చాలా మంచిది, స్పెషల్లీ ఎక్కడైతే సెన్సిటివ్ గా ఉంటున్న ఏరియాస్ ఉంటాయో వాటి పైన. ఇక మనం మార్కెట్ అనాలిసిస్ ని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. నిన్న ట్రంప్ ఇండియా రిలేటెడ్ గా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మన వాళ్ళు చాలా మంది ఈ వీడియోస్ ని ప్లే చేయొద్దు అని అంటున్నారు. మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రీసెంట్ గా వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఈ వీడియోస్ నేను ఇప్పుడైతే ప్లే చేయట్లేదు, తను ఏం చెప్పారో మాత్రమే చెప్తున్నాను. ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడాన్ని తగ్గించేసింది, కాబట్టి మేము కూడా ఇండియా మీద వేసే టారిఫ్ ని తగ్గించబోతున్నాం. కానీ అందరిలా జరిగిన డీల్ కాదు, ఇది ఒక సపరేట్ డీల్ అని, స్పెషల్ డీల్ అని. ఇండియా ప్రెసెంట్ నన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ కమింగ్ టైమ్స్ లో ఇండియా నన్ను ఇష్టపడుతుంది, అలా మేము ఇండియా కలిసి ముందుకు వెళ్తాం అనేలా తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో కమింగ్ టైమ్స్ లో ఇండియా రిలేటెడ్ గా టారిఫ్లను అయితే తగ్గిస్తున్నారని చెప్పారు, కానీ కంప్లీట్ ట్రేడ్ డీల్ అయితే అవుతుందని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న కొన్నిటిని ఖచ్చితంగా మనం అంగీకరించట్లేదు కాబట్టి. అందులో వాళ్ళ దగ్గర ఉన్న జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఇండియాలోకి తెచ్చి అమ్మడం ఒకటి, అండ్ ఓపెన్ గా మన కంప్లీట్ మార్కెట్ ని వాళ్ళ ఫార్మర్స్ కి, వాళ్ళ ఫార్మర్ ప్రొడక్ట్స్ కి అలౌ చేయడం ఒకటి. అండ్ ఈ ట్రంప్ రిలేటెడ్ గా ఇంకొక మాట కూడా మాట్లాడాలి, స్టార్టింగ్ లోనే మాట్లాడాలి, కానీ ఎలాగో ట్రంప్ గురించి వస్తుంది కదా అని చెప్పి ఇక్కడ వరకు వెయిట్ చేశాను. ఇదే ఇన్సిడెంట్ ఒకవేళ పాకిస్తాన్ లోనో ఇంకేదైనా దేశంలోనో జరుగుంటే తను వెంటనే ఒక పోస్ట్ పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో, ఇలా జరిగిన దానికి మేము అమెరికా నుంచి ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఇలా జరుగుండకూడదు, నేను శాంతిని కోరుకుంటున్నాను అలా ఇలా అని. బట్ ట్రంప్ సైలెంట్ గా ఉన్నారు. ఒక క్యాపిటల్ లో ఇలాంటి పేల్డ్ జరిగింది, దానికి 30 కిలోమీటర్ల దూరంలో 360 కేజీల పేల్డ్ పదార్థాలు దొరికాయి. అండ్ ఇది క్లియర్లీ ప్లాన్డ్ గా జరుగుతున్న థింగ్ లానే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇలాంటిది ఏది జరగలేదు అన్నట్టే తన బిహేవియర్ కనిపిస్తుంది. అదే దీనికి రెస్పాన్స్ ఇండియా ఇవ్వాలనే ప్రయత్నంలో ఒక్క స్టెప్ ముందుకు వేసిన వెంటనే శాంతి అనేది, పీస్ అనేది తనకు గుర్తొచ్చి ట్రేడ్ డీల్ అనే దాన్ని ముందు పెట్టి బార్గెన్ చేయాలనే ప్రయత్నం తను గతంలో చేసిందే, మళ్ళీ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ దీని రిలేటెడ్ గా ఏదైనా ఇండియా యాక్షన్ తీసుకొని ఫర్దర్ గా ముందుకు వెళ్తున్నప్పుడు యుఎస్ నుంచి సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం అయితే మనం మానేయాలి. ఇన్ఫాక్ట్ రెసిస్టెన్స్ ఉంటుందని, వెంటనే ఇలాంటివి ఆపేయాలనే ఒక సిద్ధాంతమే యుఎస్ ఇండియా పరంగా చూపిస్తుంది. సో ఇది ఇండియన్ యాంగిల్ లోని, ఈవెన్ మార్కెట్స్ యాంగిల్ లో కూడా మనం పాజిటివ్ గా చూడాల్సింది కాదు. స్పెషల్లీ తన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇండియాకి జరగాల్సిన బెనిఫిట్ కంటే కూడా, అడ్వాంటేజెస్ కంటే కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మిగిలిన దేశాలతో అంత ఈజీగా ట్రేడ్ డీల్ అయిపోయింది. ఈవెన్ చైనా రిలేటెడ్ గా కూడా చాలా థింగ్స్ బెటర్ అయిపోయాయి ఈ మధ్య కాలంలో. బట్ ఇండియా పరంగా మన మీద 50% టారిఫ్ వేస్తున్నానని చెప్పినప్పుడు ఎక్కడున్నామో, ఇన్ని నెలల తర్వాత కూడా మనం అక్కడే ఉన్నాం. వెల్ కమింగ్ టు ద మార్కెట్, మన మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో FIS సెల్లర్స్ గా ఉన్నారు. నవంబర్ 7th అంటే ఈ రీసెంట్ గా ఫ్రైడేనా 4581 కోట్ల దగ్గరగా బై చేసి ఒక చిన్న హోప్ ని రేస్ చేశారు. అదే పాయింట్ లో మీరు చూస్తే గ్లోబల్ గా AI స్టాక్స్ పడ్డాయి. సో AI స్టాక్స్ పడ్డం, ఇండియాలో ఒక పెద్ద మొత్తంలో డబ్బులు రావడం పారలల్ గా జరిగింది FIS దగ్గర నుంచి. బట్ దెన్ యుఎస్ మార్కెట్స్ నిన్న రికార్డ్ స్థాయిలో పెరిగాయి. అంటే రికార్డ్ స్థాయి అంటే భారీగా పెరిగినట్టే. మే 2025 లో తర్వాత ఎప్పుడు ఇంతలా మార్కెట్ పెరగలేదు అక్కడ. సో అంతలా మార్కెట్ పెరిగింది. చూస్తే మన దగ్గర కూడా నిన్న FIS సెల్లర్స్ గా ఉన్నారు. AI స్టాక్స్ ఎన్విడియా 6% పెరిగింది. పెలాంటియర్ స్టాక్ ఉందా రీసెంట్ గా ద బిగ్ షాట్ అని మైకిల్ బరీ అనే అతను 2007-8 ఆ టైంలో హౌసింగ్ మార్కెట్ క్రాష్ ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి పెద్ద మొత్తంలో 100 కోట్లలో డబ్బులు సంపాదించిన వ్యక్తి కదా. తను $1 బిలియన్ దగ్గరగా 8,900 కోట్ల దగ్గరగా
షార్ట్ చేశాడు, ఏఐ స్టాక్స్ ని షార్ట్ చేశాడు అనేలా మనకి డేటా కనిపించిందా? తను ఏ స్టాక్స్ అయితే షార్ట్ చేశాడో ఆ పలాంటియర్ కానీ ఎన్విడియా కానీ మళ్ళీ స్ట్రాంగ్ గా పెరిగాయి. ఎన్విడియా 6%, పలాంటియర్ స్టాక్ 9% దగ్గరగా ఏఐ స్టాక్స్ పెరిగాయి. సో ఎప్పుడైతే ఏఐ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయో ఇండియా రిలేటెడ్ గా ఎఫ్ఐస్ యొక్క అవుట్ ఫ్లోస్ ఆర్ సెల్లింగ్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ అవుతుంది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. దానికి తోడు మన నేషనల్ క్యాపిటల్ లో జరుగుతున్న ఇన్సిడెంట్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్టార్టింగ్ లో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేశాయి. అండ్ మళ్ళీ మార్కెట్ 25,500 మార్క్ ని బ్రేక్ చేసి 25,440 లెవెల్స్ కి డ్రాప్ అయితే అయ్యింది. బట్ క్లోజ్ అవ్వలేదు. ఇది సెకండ్ టైం రీసెంట్ డేస్ లో 25,500 మార్క్ బ్రేక్ అయి క్లోజింగ్ లో స్ట్రాంగ్ గా మళ్ళీ మార్కెట్ పెరిగిపోవడం. సుమారుగా నిఫ్టీ ఇవాళ లో నుంచి 270 పాయింట్ల దగ్గరగా పెరిగింది. ఆల్మోస్ట్ ఒక 11-11:30 వరకు మార్కెట్ లో వోలటాలిటీ డౌన్ సైడ్ ఇంకా వెళ్ళిపోతుందేమో. నేషనల్ క్యాపిటల్ అలా జరిగింది. అండ్ ఏఐ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. అవుట్ ఫ్లోస్ ఎక్కువ ఉంటాయేమో. సెకండ్ హాఫ్ లో ఎఫ్ఐఎస్ వచ్చి ఇంకా ఫర్దర్ గా సెల్ చేస్తారేమో ఒక క్వశ్చన్స్ ఉంటున్న మార్కెట్ కి. అట్ ఎగ్జాక్ట్లీ 11:45 12 o'clock నుంచి కూడా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా పైకి మూవ్ అవుతూ క్లోజింగ్ స్ట్రాంగ్ గా మార్కెట్ కి అయితే ఇచ్చింది. ఎస్, ఏఐ స్టాక్స్ రిలేటెడ్ గా పెరుగుతున్న ప్రతిసారి ఇండియాలో అలాంటి ఆపర్చునిటీ, స్ట్రాంగ్ ఆపర్చునిటీ లేదు కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక మనీ దాన్ని చేస్ చేయాలనుకుంటే ఇండియాలో ఒక డబ్బులు రాదు. యుఎస్ కానీ, చైనా కానీ, ఈవెన్ తైవాన్ కానీ వాళ్ళ రిలేటెడ్ గానే కదా ఈ సెమీ కండక్టర్స్ కానీ ఏఐ రిలేటెడ్ గా కంపెనీస్ కానీ మధ్య కాలంలో ఎక్కువగా ఎవాల్వ్ అవుతున్నాయి. సో ఇండియా రిలేటెడ్ గా ఆపర్చునిటీ లేకపోతుండడం, ఏఐ బూమ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది కమింగ్ టైమ్స్ లో అనుకుంటే బిగ్ మనీ ఈ ఎఫ్ఐఎస్ ఒక మనీ చేస్ చేసేది ఇండియా అయితే కాదు యాజ్ ఆఫ్ నౌ. కాబట్టి ఏఐ రిలేటెడ్ గా ఎప్పుడు మీకు స్ట్రాంగ్ గా గ్లోబల్ మార్కెట్స్ పెరుగుతున్నాయన్న ఆ పాయింట్ లో మనకి ఇండియన్ మార్కెట్ కొంత రేంజ్ బౌండ్ లో బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉంటుంది అనేది, బిగ్ ప్లేయర్స్ ఒక సెల్లింగ్ తో ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం అండ్ ఫర్దర్ గా కూడా చూస్తాం. బట్ హెచ్ఎస్బిసి వాళ్ళు నిన్నటి వీడియోలో చెప్పానా, హెచ్ఎస్బిసి వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడైనా ఏఐ బబుల్ కారణంగా ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ అయితే దెన్ దానికి హెడ్జ్ గా ఎవరైనా డబ్బులు పెట్టాలనుకున్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ ని చూస్తారని. సో ఆన్ కమింగ్ టైమ్స్ ఇప్పుడుంటున్న వాల్యుయేషన్స్ లో ఏఐ స్టాక్స్ సస్టైన్ అవ్వడం కష్టం అని. సో ఇఫ్ ఇన్ కేస్ అవి క్రాష్ అవుతాయి అనుకుంటే ఎఫ్ఐఎస్ ఫండ్స్ అనేటివి ఇండియాలోకి ఫ్లో అయ్యే టైంలో ఇండియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ గా పెరుగుతాయని హెచ్ఎస్బిసి వాళ్ళ రిపోర్ట్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, దాన్ని కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలి. ఇన్ సింపుల్ టర్మ్స్ ప్రెసెంట్ ఏఐ రిలేటెడ్ గా బూమ్ నడుస్తుంది. రీసెంట్ టైమ్స్ లో పడ్డాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. అవి ఇంకా బాగా పెరుగుతూ ఉంటే ఆ టైంలో మార్కెట్, ఇండియన్ మార్కెట్ అంతగా పడకపోవచ్చు, బట్ పెరిగే స్కోప్ కూడా తక్కువ ఉండొచ్చు ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కారణంగా. బట్ ఎప్పుడైతే అక్కడ మనకి ఇంపాక్ట్ కలుగుతుందో, సీరియస్ ఇంపాక్ట్ కలుగుతుందో, ఇనిషియల్ టైమ్ లో మన మార్కెట్ పడినట్టు కొంత పడినా ఇక ఆ మార్కెట్ లో ఆ ఏఐ మార్కెట్లు కన్సాలిడేషన్ లోకి వెళ్తాయి, మన మార్కెట్స్ ర్యాలీకి స్టార్ట్ అవుతాయి. ఈ ఫేజ్ ని అర్థం చేసుకోండి సో దట్ మీకు కమింగ్ టైమ్స్ లో ఏం జరుగుతున్న ఒక క్లారిటీ ఉంటుంది మార్కెట్ పరంగా. అప్పుడు మనకి నిజంగా మార్కెట్ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ థింగ్స్ కనిపిస్తున్నా మనం పానిక్ అవ్వం. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న దాని మీద మనకు అసెస్మెంట్ ఉంటే. నెక్స్ట్ ఇండియా పరంగా అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ అయింది, ఈ మధ్యకాలంలో రిలీజ్ చేస్తున్నారు. 5.2 రీసెంట్ టైమ్స్ లో ఏ కారణంగా జాబ్స్ పోతున్నాయి, ఐటీ రిలేటెడ్ గా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ మనం వింటున్నాం. కానీ అన్ఎంప్లాయ్ రేట్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న దాంట్లో లో లెవెల్స్ కి ఫాలో అవుతుంది, 5.2 కి వెళ్తుంది. దీనికి రీజన్ గా ఉమెన్ ఒక ఎంప్లాయ్మెంట్ పెరిగిందని, సిటీస్ లో సాలరీ జాబ్స్ ఎక్స్పాండ్ అయ్యాయి కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ డేటా చాలా తక్కువలో వచ్చిందని ఇలా గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇదే ఆన్ గ్రౌండ్ కూడా కనిపిస్తుంటే చాలా మంచి విషయం. అండ్ ఇవాళ ఫేజ్ 2 ఎలక్షన్స్ బీహార్ రిలేటెడ్ గా ఉన్నాయనుకున్నావా, అది ఇవాళ ఎండ్ అయ్యాక ఎగ్జిట్ పోల్స్ డేటా వస్తుంది. అది ఎలా ఉంటుందనేది ప్రాబబ్లీ మార్కెట్ ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే స్కోప్ ఉంటుందేమో, మరి పెద్ద మొత్తంలో కాదు బికాస్ మల్టిపుల్ స్టేట్స్ ఏం కాదు. బట్ స్టిల్ ఒక చిన్న సెంటిమెంట్ అయితే ఉంటుంది, ఎవరి పక్క ప్రజలు ఉన్నారని. ఏదైనా సర్ప్రైజ్ థింగ్స్ జరుగుతూ ఉంటే మార్కెట్ లో కొంత రియాక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ కి కావాలనుకునేది ఒక స్టేబుల్ గవర్నమెంట్. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ సిగ్నిఫికెంట్ గా రీసెంట్ టైమ్స్ లో మెయింటైన్ అవుతూ ఉన్నాయి, 87% దగ్గరగా అదే లెవెల్స్ లోనే మెయింటైన్ అవుతూ ఉన్నాయి. ప్రాబబ్లీ ఇవాళ సెకండ్ హాఫ్ లో వచ్చిన మూవ్ నాకెందుకో షార్ట్ కవరింగ్ ఏమో అనిపిస్తుంది. అంటే మార్కెట్ బాగా పడింది కదా, షార్ట్స్ ని ఏదైనా బుక్ చేసుకునే ప్రయత్నంలో అలా పెరిగిందా, లేకపోతే ఫ్రెష్ గా కొనడం కారణంగా పెరిగిందా, అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నంలో పెరిగిందా, లేకపోతే కొత్తగా వచ్చిందా డబ్బులు ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఏమైనా ఈక్విటీ మార్కెట్స్ లోకి వచ్చిందా, ఇవాళ ఎండ్ లో మనకు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి డబ్బులు వచ్చుంటే ఈక్విటీ మార్కెట్ లో వాళ్ళు పాజిటివ్ గా కనిపిస్తారు. ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 87% లోనే ఉంటాయి. అలా కాకపోతే ఈక్విటీ మార్కెట్ లో వాళ్ళు సెల్లర్స్ గానే ఉంటారు. ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 87 నుంచి 85, 84 అలా తగ్గే అవకాశం ఉంది. ఫ్రెష్ గా డబ్బులు రావడమే మంచి విషయం షార్ట్స్ కవర్ అవడం కంటే. ఎందుకంటే షార్ట్స్ కవర్ అవ్వకపోయినా ఇప్పుడు ఎంతో కొంత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఇవి ఫియర్ తో కవర్ అవుతాయి. ఫ్రెష్ గా డబ్బులు రావడమే చాలా ఇంపార్టెంట్. అలా వస్తున్న డబ్బులు ఇండియన్ ఎకానమీని అండ్ ఇండియన్ కరెంట్ వాల్యుయేషన్ ని మైండ్ లో పెట్టుకొని వస్తున్నట్టు కాబట్టి ఫ్రెష్ మనీ ఈజ్ ఆల్వేస్ గుడ్ రాదర్ దాన్ షార్ట్ కవరింగ్. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ నిన్న స్ట్రాంగ్ గా పెరిగింది, సుమారుగా ఒక 3% దగ్గరగా పెరిగినట్టు. నిన్న ఇవాళ కలుపుకుంటే సిల్వర్ కూడా స్ట్రాంగ్ గానే పెరిగినట్టు. సో ఈ మధ్య కాలంలో కన్సాలిడేషన్ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ అయితే పైకైతే మూవ్ అవుతున్నాయి. బట్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, డిజిటల్ గోల్డ్ కొనే వాళ్ళు మాత్రం దయచేసి జాగ్రత్త. ఈజీగా ఉన్నాయి, 10 రూపాయలు 100 రూపాయలకు ఉన్నాయి కదా అని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫిజికల్ గోల్డ్, ఇవి మీకు ఎప్పటి నుంచో తెలిసిన ఉంటాయా, అవి మాత్రమే మంచివి. అండ్ యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ రీసెంట్ టైమ్స్ లో పడి కన్సాలిడేట్ అయింది, కాస్త కొంత పెరిగే ప్రయత్నం అయితే చేస్తుంది. టూ మచ్ అయితే కాదు, బట్ స్టిల్ లాస్ట్ 2 రోజుల నుంచి కూడా అంటే నిన్న ఇవాళ కూడా కన్సిస్టెంట్ గా బంగారం వెండి పెరుగుతున్నట్టు. ఫ్రెండ్స్ ఇలా
ఇంత డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ బజాజ్ ట్విన్స్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ బాగా పడ్డాయి కదా. నెంబర్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంది, నెంబర్స్ లో మాట్లాడొచ్చు. బట్ దీని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ ని బిగినింగ్ లోనే డిస్కస్ చేసుకుందాం. స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం ఎస్ నెంబర్స్ లో ఇంపాక్ట్ ఉంది, బట్ దానికంటే ఇంపార్టెంట్ గా FY26 రిలేటెడ్ గా వాళ్ళ AUM గైడెన్స్ ని, గ్రోత్ గైడెన్స్ ని కట్ చేశారు. గతంలో 24 to 25% తో పెరుగుతామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంత కాదు, 22 to 23% పెరుగుతామని చెప్తుండడం, స్పెషల్లీ MSME రిలేటెడ్ గా బజాజ్ హౌసింగ్ పరంగా స్లో డౌన్ వాళ్ళకి కనిపిస్తుందని ఇలా చెప్తూ ఉండడం, స్టాక్ ఫర్దర్ గా అంత గ్రోత్ ఉండదేమో ఒక భయాలతో స్టాక్ ఇవాళ రియాక్ట్ అయ్యింది. అండ్ ఈవెన్ క్రెడిట్ కాస్ట్ రిలేటెడ్ గా కూడా బ్యాండ్ రేంజ్ ని 1.85 to 1.95 గా హయ్యర్ గా ఉంచారు. గోల్డ్ లోన్స్ ని అగ్రెసివ్ గా స్కేల్ చేస్తున్నారని, బై మార్చ్ 2027 కంతా కూడా 30,000 crore AUM కి వెళ్తారని, ప్రెసెంట్ ఉన్న 12,000 crore నుంచి 30,000 crore AUM కి వెళ్తారని ఇలా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వాళ్ళ ఓవరాల్ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. క్రెడిట్ కాస్ట్లు పెరిగాయని మనం చూస్తున్నాం. దీంతో పాటు ప్రావిజన్స్ కూడా 19% దగ్గరగా పెరిగాయి. 2-wheeler 3-wheeler లోన్స్ చూసారనుకోండి, అక్కడ కూడా NPS మనకి 12% దగ్గరగా పెరుగుతున్నాయి. MSME రిలేటెడ్ గా కూడా NPS పెరుగుతున్నాయి. సో క్లియర్ గా బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా అసెట్ క్వాలిటీ మీద కొంత ఇంపాక్ట్ కనిపిస్తుండడం, దాంతో పాటు వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ని కట్ చేస్తుండడమే స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం. బట్ ఇది ఒక మేజర్ కన్సర్న్ లా చూడాలా అంటే, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ని ఇదే కంపెనీ మల్టిపుల్ టైమ్స్ ఫేస్ చేసింది. బట్ అది కమింగ్ క్వార్టర్స్ లో క్లియర్ చేసుకుని గ్రో అయిన ట్రాక్ రికార్డే ఈ పర్టికులర్ కంపెనీకి అయితే ఉంది. బట్ NBFC స్పేస్ లో వీక్నెస్ కి సిగ్నల్ లా, సైన్స్ లా ఇప్పుడు ఈ కంపెనీ పోస్ట్ చేసిన రిజల్ట్స్ డేటాని డిస్ప్లే చేస్తుండేసరికి ఎంటైర్ సెంటిమెంట్, NBFC రిలేటెడ్ గా ఉన్న సెంటిమెంట్ అయితే టెంపరీగా హిట్ అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. NPS ఆర్ అసెట్ క్వాలిటీ వీక్ అవుతుందన్న ఒక సిగ్నల్ అయితే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చారు. సో ఇదే సిమిలర్ రీజన్స్ తోనే బజాజ్ ఫిన్సర్ లోనూ మనకి ఇంపాక్ట్ ఉంది. అండ్ దీంతో పాటు బజాజ్ ఫిన్సర్ వాళ్ళు బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఉంది కదా, అండ్ అలాగే బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో ఉంటున్న అలయన్స్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన 26% వాటాని కొనుక్కోబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈ అలయన్స్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు జియో వాళ్ళతో పార్ట్నర్ అయ్యారు. వీళ్ళ నుంచి విడిపోయి జియో వాళ్ళతో పార్ట్నర్ అయ్యారు. జర్మనీకి సంబంధించిన కంపెనీ బజాజ్ వాళ్ళతో చాలా ఇయర్స్ ట్రావెల్ చేసి ఇప్పుడు వీళ్ళ నుంచి పక్కకు వెళ్లి జియో వాళ్ళతో పార్ట్నర్ అయితే అయ్యారు. అండ్ బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లే వాళ్ళ రిపోర్ట్ ని సమ్మరైజ్ చేస్తూ NDTV ప్రాఫిట్ యాంకర్ చేసిన పోస్ట్ ఇది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఒక టాక్టికల్ బై అని చెప్తూ ఇక్కడ నుంచి పెరుగుతుందని, మోస్ట్లీ నెక్స్ట్ 60 రోజుల్లో పెరుగుతుందని, యాక్చువల్ గా నెక్స్ట్ 30 రోజుల్లో 60 రోజుల్లో అని యూజువల్ గా చెప్పరు వీళ్ళు. మరి ఎందుకు మరి డేస్ ని కూడా మెన్షన్ చేస్తున్నారు. యూజువల్ గా 12 months రిలేటెడ్ గా వస్తూ ఉంటాయి వాళ్ళ రిపోర్ట్స్ అని, కానీ ఇప్పుడు ఏంటో స్పెషల్ గా డేస్ ని కూడా మెన్షన్ చేసి బజాజ్ ఫైనాన్స్ పెరుగుతుందని, ప్రాఫిట్ గ్రోత్ స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో FY27 లో 25% దగ్గరగా ఉంటుందని, ఉంటున్న ఫైనాన్షియల్స్ లో NBFCs లో ఇది స్ట్రాంగెస్ట్ గా కమింగ్ టైమ్స్ లో ఎవాల్వ్ అవుతుందని, బికాస్ అది ఒక పెద్ద NBFC విత్ స్ట్రాంగ్ లిక్విడిటీ, ప్రూవెన్ మోడల్ తో, బ్రాండ్ ఇమేజ్ తో ఉంటున్నది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదనేలా మోర్గన్ స్టాన్లే వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేశారు. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ గోవా ఫెసిలిటీ ఉంది కదా, అక్కడ ఇన్స్పెక్షన్ జరిగింది నవంబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు. ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిందని సక్సెస్ఫుల్ గా విత్ 0 అబ్జర్వేషన్స్. సో కాబట్టి అక్కడ ఉంటున్న దాంట్లోంచి ఉంటున్న డ్రగ్స్ ని వీళ్ళు US కి హ్యాపీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనేలా మార్క్స్ అండ్ ఫార్మా వాళ్ళు అయితే అప్డేట్ చేశారు. ఇదేదో US నుంచి వచ్చింది అనుకోకండి, గతంలో UK రిలేటెడ్ గా కూడా వీళ్ళకి అప్రూవల్ లభించింది. గ్లోబల్ జెనరిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్రెడిబిలిటీ వీళ్ళకి ఇప్పుడు లభిస్తున్నట్టు కాబట్టి ఇది బిజినెస్ పరంగా మంచిగానే చూడాలి. ఫ్రెండ్స్, టాటా మోటార్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఉందా, అది నవంబర్ 12వ తేదీ అంటే రేపు లిస్ట్ అవ్వబోతుందని, స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవ్వబోతుందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ రూల్ ఉంది. 10 సెషన్స్ పాటు T2T సెగ్మెంట్ లో ఉండిపోతుంది. అది అంటే ఎవరైనా ఇంట్రాడే లోనే కొని అమ్మేయాలనుకుంటే కాదు, డీమ్యాట్ అకౌంట్ లోకి వచ్చిన తర్వాతే మీరు దాన్ని నమ్మగలరు. అండ్ 5% లిమిట్, లోయర్ సర్క్యూట్ కానీ అప్పర్ సర్క్యూట్ కానీ 5% లిమిట్ లో ఉండిపోతుంది. ఫ్రెండ్స్, FOCL వాళ్ళు, ఫస్ట్ ఓవర్సీస్ క్యాపిటల్ లిమిటెడ్ వాళ్ళు మేనేజ్ చేసిన, అంటే వాళ్ళు గైడ్ చేసిన చాలా SMEs ఫండ్ డైవర్షన్స్ కి పాల్పడ్డాయని, వీళ్ళు మర్చెంట్ బ్యాంకర్ గా ఉండి ఏ IPOs అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారో వాళ్ళలో చాలా వరకు డబ్బుల్ని రైజ్ చేసిన తర్వాత ఆ డబ్బుల్ని వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకొని ఇన్వెస్టర్స్ ని మోసం చేస్తూ ఉండడం. వీళ్ళ రిలేటెడ్ గా రీసెంట్ గానే సెబీ వాళ్ళు చర్యల్ని తీసుకున్నారు. అండ్ ఫర్దర్ గా వాళ్ళ రిలేటెడ్ గా ఏ IPOs అయితే మార్కెట్ లోకి వచ్చాయో వాటన్నిటి రిలేటెడ్ గా, లైక్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ SME IPOs రిలేటెడ్ గా సెబీ వాళ్ళు స్కాన్ లో పెట్టారని, వాళ్ళ పరంగా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నట్లయితే మల్టిపుల్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ లో, బిజినెస్ లైన్ లో కానీ ఇంకొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కానీ మనకి డేటా అయితే కనిపిస్తూ ఉంది. SME IPOs లో ఎలా ఉంటుందంటే రిటర్న్ అలానే ఉంటుంది, రిస్క్ కూడా అలానే ఉంటుంది. ఈవెన్ మీరు ఎంత డీప్ గా అనాలిసిస్ చేసినా మహా అయితే మనం ఏం చేయగలం, ప్రమోటర్స్ ఏం మాట్లాడారో అది వినగలం, వాళ్ళ రిజల్ట్స్ ని చూడగలం, వాళ్ళు పంపించే డేటాని చూడగలం. బట్ అందులోనే ఫ్రాడ్ ఉంది అనుకోండి, మనం ఇంకెక్కడికి వెళ్తాం. కాబట్టి ఇన్వెస్ట్ చెయ్యొద్దని నేను చెప్పను, బట్ పెద్ద మొత్తంలో
రిస్కీ పోర్షన్స్ లో 80-70% దగ్గరగా అలొకేషన్ ని టూ మచ్ మైక్రో క్యాప్ అండ్ ఎస్ఎంఈ స్పేస్ లకి అలొకేట్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఎస్టర్ ఇండస్ట్రీస్ పరంగా వీళ్ళు లూప్ వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసుకొని నైకీ ఉందా ఆ కంపెనీకి రీసైకిల్డ్ పాలిస్టర్ ని సప్లై చేయబోతున్నారని ఫర్ ద మల్టీ ఇయర్స్ డీల్ నైకీ వాళ్ళతో ఇప్పుడు ఎస్టర్ ఇండస్ట్రీస్ అండ్ లూప్ ఇండస్ట్రీస్ రెండు కలిపి ఫామ్ చేసుకుంటున్న జాయింట్ వెంచర్ బిజినెస్ ని ఇవ్వబోతుందనేలా, పాలిస్టర్ బిజినెస్ ని ఇవ్వబోతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్ట్రేట్ టెక్ వాళ్ళు వాళ్ళ కాంపిటీటర్ అయిన కార్ దేకో బైక్ దేకో రిలేటెడ్ గా ఉంటున్న ఆటో స్పేస్ లో ఉంటున్న బిజినెస్ ని కొనబోతున్నారనేలా, దాని రిలేటెడ్ గా డిస్కషన్స్ చేస్తున్నారనేలా చెప్తున్నారు. ఇంకేంటి, వీళ్ళ కాంపిటీటర్ ని కూడా వీళ్ళు కొనేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ స్పేస్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలని, ఇంకా మిగతా కాంపిటీషన్స్ ని కూడా న్యూట్రల్ చేస్తూ వీళ్ళొక్కరే ఉండాలనేలా ప్రయత్నం వీళ్ళ బిజినెస్ పరంగా మంచిదే. గ్లెన్మార్క్ వాళ్ళకి చైనా రిలేటెడ్ గా నాసల్ స్ప్రే పరంగా అప్రూవల్ అయితే లభించింది. చైనాకు సంబంధించిన డ్రగ్ రెగ్యులేటర్ NMPA వాళ్ళ దగ్గర నుంచి అలర్జిక్ రైనైటిస్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్ లో ఉంటున్న ఈ ప్రాబ్లం కి కావాల్సిన నాసల్ స్ప్రే గ్లెన్మార్క్ కి అప్రూవల్ వచ్చిందని, దీంతో చైనాలో సేల్స్ వీళ్ళు స్టార్ట్ చేస్తారని, ఇది ఆల్రెడీ US, యూరోప్, UK, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, రష్యాలో కూడా అప్రూవ్ అయిన డ్రగ్ అని, ఇక చైనాలో కూడా వీళ్ళు ఇప్పుడు కమర్షియలైజేషన్ చేయబోతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. స్వాన్ డిఫెన్స్ ఉందా ఇవాళ అంతలా పెరిగింది కదా? మెయిన్ రీజన్ వీళ్ళకి $220 మిలియన్ విలువ చేసే 1840 crore విలువ చేసే బిగ్ డీల్ నార్వేకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి లభించింది. దేని రిలేటెడ్ గా 6 కెమికల్ ట్యాంకర్స్ బిల్డ్ రిలేటెడ్ గా హైబ్రిడ్ కెమికల్ ట్యాంకర్స్ ని బిల్డ్ చేస్తారని, అలా బిల్డ్ చేసి వీటిని నార్వేకి ఎక్స్పోర్ట్ చేస్తారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇలా బిగ్ డీల్ వీళ్ళు గెలుచుకుంటుండడమే స్టాక్ ఇలా పెరిగింది. డ్రోన్ ఆచార్య అనే ఒక కంపెనీ ఉంటుంది కదా, వీళ్ళకి 7,12,00,000 విలువ చేసే ఆర్డర్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ పర్సన్ వ్యూ FPV డ్రోన్స్ అంటారు, వాటి పరంగా లభించింది. నెక్స్ట్ 4 months లో వీళ్ళు సప్లై చేస్తారని చెప్తున్నారు. సైర్మా SGS వాళ్ళు కూడా డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ ఎలక్ట్రానిక్స్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఎలా ఎంటర్ అవుతున్నారు సైర్మా SGS వాళ్ళు? 60% స్టేక్ ని ఎల్కామ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనే కంపెనీలో అక్వైర్ చేయడం కారణంగా, ఈ ఎల్కామ్ అనే కంపెనీ 1978 లో స్టార్ట్ అయింది. ఇండియన్ నేవీ కానీ, డిఫెన్స్ లో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, స్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ నావిగేషన్, రాడార్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పరంగా ఈ ఎల్కామ్ అనే కంపెనీ బిజినెస్ ని చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీలో 60% వాటాను కొనడం కారణంగా సైర్మా SGS వాళ్ళు కూడా ఎల్కామ్ వాళ్ళ డీప్ డొమైన్ ఎక్స్పర్టైజ్ తో కంబైన్ అయ్యి, ఈ సైర్మా వాళ్ళకి ఏముంది, ఇండస్ట్రియల్ స్కేల్ ఉంది, సప్లై చైన్ స్ట్రెంత్ ఉంది, దీంతో వీళ్ళు బిజినెస్ ని స్ట్రాంగ్ గా డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ లో ముందుకు తీసుకువెళ్తారనేలా సైర్మా SGS వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఇళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ మనీ కంట్రోల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, హోమ్ సేల్స్ వాల్యూ పెరిగింది అంటున్నారు. అదేంటి, బయట ఇల్లు కొనడం తగ్గిపోతుంది కదా, హోమ్ సేల్ వాల్యూ ఎలా పెరిగింది అంటే, లగ్జరీ అపార్ట్మెంట్స్ వైపు, లగ్జరీ ఇళ్ల వైపు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని, ప్రీమియం సెగ్మెంట్ వైపు చాలా మంది వెళ్తున్నారని, హైయర్ ఎండ్ హౌసెస్ పరంగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం, ఈవెన్ దో నెంబర్ ఆఫ్ హౌసెస్ సెల్లింగ్ అనేది తగ్గుతున్నా, ఈ స్ట్రక్చరల్ షిఫ్ట్ కారణంగా లగ్జరీ సెగ్మెంట్ లో ఎక్కువ మంది గ్రావిటేట్ అవుతూ ఉండడం కారణంగానే ఓవరాల్ గా సేల్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది అంటున్నారు. ఇది ఎలాంటిదంటే, క్వాంటిటీని కాదు ఆర్ వాల్యూమ్ ని కాదు వాళ్ళు చూస్తున్నది, ప్రీమియమైజేషన్. అంటే ₹1,00,00,000 ఇల్లు 5 అమ్మడం కంటే, అంటే ₹1,00,00,000 ఇల్లు లేకపోతే 50,00,000 ఇల్లు 5-10 అమ్మడం కంటే 10 కోట్ల ఇల్లులు 5 కోట్ల ఇల్లులు ఎక్కువగా బయట వెళ్తున్నట్టని, ప్రీమియమైజేషన్ పక్కన ఎక్కువగా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజలు ఇన్ ద సెన్స్ నార్మల్ పీపుల్ కాదు, వీళ్ళ దృష్టిలో కొంచెం బాగా డబ్బులున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ఇల్లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో మీరు యూట్యూబ్ లో కూడా కొన్ని 5 కోట్ల ఇల్లని, 10 కోట్ల ఇల్లని, 20 కోట్ల ఇల్లని, లేకపోతే ముంబైలో ఈ జోన్స్ లో ఇంత ఉంటాయని స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే అవన్నీ బుక్ అయిపోతున్నాయని ఎలా మీరు డేటాను చూస్తూ ఉంటారు. నార్మల్ ఇల్లులు పెద్దగా మూవ్ అవ్వట్లేదు, కానీ లగ్జరీ రిలేటెడ్ గా ఉన్న ఇల్లులు ఎక్కువ మొత్తంలో, స్పెషల్లీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటున్నారు కదా, IPO రిలేటెడ్ గా మంచిగా డబ్బులు వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎప్పటి నుంచే ఇన్వెస్ట్ చేసి ఇది మార్కెట్ లో లిస్ట్ అయ్యాక వాళ్ళ వాటాని అమ్ముకొని బయటకు వెళ్తున్న వాళ్ళు, స్పెషల్లీ వాళ్ళు ప్రీమియమైజేషన్ రిలేటెడ్ గా లగ్జరీ పరంగా ఎక్కువ అపార్ట్మెంట్స్ ని తీసుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. దీని పరంగా మీరు ఏదైనా ఒక ట్రెండ్ ని గమనించారా మార్కెట్ లో? మీకు చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు ఎవరైనా సడన్ గా పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్స్ ని కొంటున్నట్లు మీరు ఏదైనా ఆన్ గోయింగ్ లగ్జరీ సెగ్మెంట్ లో ఉంటున్న సైకలాజికల్ షిఫ్ట్ ని మీరు ఏదైనా ఫోకస్ చేశారా? మీ చుట్టుపక్కల అలా ఏమైనా మీరు అబ్జర్వేషన్ చేస్తుంటే ఒకసారి చెప్పండి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళకి 144 crore and 44 lakhs విలువ చేసే సౌత్ సెంట్రల్ రైల్వే కాంట్రాక్ట్ రామగుండం, కాజీపేట్, సికింద్రాబాద్ డివిజన్ నుంచి లభించిందని, నెక్స్ట్ 18 months లో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకుంటారనేలా RVNL వాళ్ళు చెప్తున్నారు. మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 110 crore 19 lakhs విలువ చేసే ఆర్డర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఇది 5-year కాంట్రాక్ట్ అన్నమాట. వాళ్ళకి సంబంధించి వెహికల్స్ ఉంటాయి కదా ఇండియన్ ఆయిల్ కి సంబంధించి, వాటిల్ని ప్రాపర్ గా ట్రాకింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి, అండ్ కస్టమైజేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆ ట్రాకింగ్ సిస్టమ్ పరంగా IoT హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ 24/7 కమాండ్ సెంటర్ మానిటరింగ్ ని కూడా స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ పరంగా మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఇవ్వబోతున్నారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా వాళ్ళకి వాళ్ళ హైదరాబాద్ ఫెసిలిటీ
ఫెసిలిటీ రిలేటెడ్ గా యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్ అయితే లభించింది. ఫినిష్డ్ డోసేజ్ మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఉంటున్న ఫెసిలిటీకి యూఎస్ఎఫ్డిఏ వాళ్ళ అప్రూవల్ లభించడం మంచి విషయంగానే చూడాలి. దీంతో వీళ్ళు కమింగ్ టైమ్స్ లో యుఎస్ కి ఈ పర్టికులర్ ఫెసిలిటీ నుంచి ఎక్స్పోర్ట్స్ ని చేయగలుగుతారు. అక్టోబర్ 2025 రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ డేటా అయితే మనకి రిలీజ్ అవుతుంది. అందులో ఫార్మాలో మీరు గమనించారనుకోండి, సింజిన్ వాళ్ళవి స్ట్రాంగ్ గా ఎక్స్పోర్ట్స్ కనిపిస్తున్నాయి. దివీస్ వాళ్ళవి కొంత ఎక్స్పోర్ట్స్ డ్రాప్ అవుతున్నట్టు, కొహాన్స్ లైఫ్ సైన్స్ కూడా ఎక్స్పోర్ట్స్ డ్రాప్ అవుతున్నట్టు, సిమిలర్ గా బ్లూ జెట్ వాళ్ళది కూడా డ్రాప్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సింజిన్ బెటర్ డేటా కనిపిస్తుంది. కెమికల్ స్పేస్ లోకి వస్తే ఎస్ఆర్ఎఫ్ వాళ్ళది బెటర్ గానే ఎక్స్పోర్ట్స్ ఉంటున్నాయి. బట్ నవీన్ ఫ్లోరిన్ ది మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ అవుతున్నాయి. ఇండస్ట్రియల్స్ కి వచ్చేసరికి డిక్సాన్ ది, క్యూమెన్స్ ఇండియా వాళ్ళది ఇద్దరిది కూడా ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ అయినట్టు. డిక్సాన్ ది మంత్ ఆన్ మంత్ లో, క్యూమెన్స్ ఇండియా వాళ్ళది ఇయర్ ఆన్ ఇయర్ లో డిక్లైన్ అవుతున్నట్టు ఎక్స్పోర్ట్ డేటాని ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. పరాస్ డిఫెన్స్ కి సంబంధించిన సబ్సిడరీకి 3,95,00,000 విలువ చేసే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్డర్ యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా, స్పెషల్లీ ఆర్ఎఫ్ బేస్డ్ యాంటీ డ్రోన్ జామర్స్ రిలేటెడ్ గా లభించినట్టు మే 2026 లోపు దీన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని చెప్తూ ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉన్నారా, వీళ్ళకి 103,45,00,000 విలువ చేసే ఆర్డర్ జీఈటీసీఓ గెట్కో వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 54 ట్రాన్స్ఫార్మర్స్ ని వేరియస్ టైప్స్ రిలేటెడ్ గా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు సప్లై చేయబోతున్నారని అప్డేట్ అయితే చేశారు. ఇన్ఫాక్ట్ ఈ అప్డేట్ తో అయినా స్టాక్ కొంత రికవర్ అవుతుంది అనుకుంటే, లోయర్ సర్క్యూట్ ఉన్నింది చాలా సేపు, తర్వాత రికవర్ అయింది బానే, బట్ మళ్ళీ పడిపోయింది లోయర్ సర్క్యూట్ కి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఎందుకు ఫాలో వచ్చిందో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. బట్ వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ని మీరు గమనిస్తే ప్రాఫిట్ 22% పెరిగింది, ఏఎం 24%, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 22%, ఈవెన్ గ్రోత్ పరంగా కూడా న్యూ లోన్స్ 26% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయి. 12.17 మిలియన్, 1,20,00,000 మందికి దగ్గరగా వీళ్ళు న్యూ లోన్స్ ని ఇచ్చారని, అండ్ 40 లక్షల దగ్గరగా న్యూ కస్టమర్స్ ని యాడ్ చేశారని, వీళ్ళ టోటల్ ఫ్రాంచైజ్ 11 కోట్ల దగ్గరగా ప్రెసెంట్ ఉందని అప్డేట్స్ అయితే చేశారు. బట్ ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాతో పాటు అసెట్ క్వాలిటీ అనేది ఉంటుంది కదా, అది ఈసారి డిటోరియేట్ అయింది. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గతంలో 1.06% ఉంటే ఇప్పుడు 1.24 కి పెరిగాయి. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా గతంలో 0.46 ఉంటే ఇప్పుడు 0.60 కి పెరిగాయి. దాంతో పాటు వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం. మార్కెట్ క్లోజ్ అయ్యాక బిఎస్సి వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ 44% పెరిగింది, ఆపరేటింగ్ సైడ్ 63%, ప్రాఫిట్ 62% దగ్గరగా పెరిగింది. మోస్ట్లీ అక్రాస్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా మంచి గ్రోత్ ని వీళ్ళు కనబర్చారు. బట్ ఒక్క ప్రాబ్లం ఏంటంటే మార్జిన్స్ కొంత డిప్ అవుతున్నాయి. రెస్ట్ అంతా కూడా బెటర్ గానే ఉంది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ లోనే కాదు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ కూడా లాస్ట్ నెంబర్ తో పోల్చినా సరే రెవెన్యూ, ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అన్నిట్లోనూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా వీళ్ళు గ్రోత్ ని కనబర్చారు. నెక్స్ట్ అతుల్ ఆటో నెంబర్స్ ని చూస్తే రెవెన్యూ 10% పెరిగింది, మార్జిన్స్ గతంలో 6.9% ఉంటే ఇప్పుడు 9.4% రావడం కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 50% అండ్ నెట్ ప్రాఫిట్స్ 70.4% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అతుల్ ఆటో దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ నెంబర్స్ ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, బెటర్ గా మార్జిన్స్ ఉంటున్నాయి. బట్ దీంతో పాటు వాళ్ళ రిలేటెడ్ గా సబ్సిడరీ బిజినెస్ కూడా చూడండి, లాస్ట్ టైమ్స్ తో పోలిస్తే ఇప్పుడు వాళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. వాళ్ళ భారత్ ఫోర్జ్ అండర్ లో ఉంటున్న వాటి పరంగా హయ్యర్ మార్జిన్స్ అండ్ ఇంటర్నల్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ఓవరాల్ నెంబర్స్ లో మనకి బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ మేనేజ్మెంట్ కూడా ఎక్స్పోర్ట్, యుఎస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కొంత ఇంపాక్ట్ అయింది కరెక్టే, బట్ డిఫెన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి వస్తున్న మంచి బిజినెస్ తో దాన్ని కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారని పాజిటివ్ కామెంటరీ ఇచ్చారు. ఓవరాల్ భారత్ ఫోర్జ్ నెంబర్స్ ఇంప్రూవ్మెంట్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ రసెల్ కంపెనీ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు, చాలా మంచి నెంబర్సే. బట్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ బాగా పెరిగిపోవడం కారణంగా స్టాక్ ఇవాళ పడింది. రెవెన్యూస్ ని చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో 145% జంప్ కనిపిస్తుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 43% జంప్ కనిపిస్తుంది. వెరాస్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ లో 3 crore ప్రాఫిట్ ఉందా, 3,29,00,000 దగ్గరగా ఇప్పుడు 5,67,00,000 దగ్గరకు వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ లో అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళకి లాస్ ఆర్ న్యూట్రల్ తో ఉంటారు, దాంతో కంపేర్ చేస్తే ఇది బెటర్ ఇప్పుడు. అండ్ అదర్ ఇన్కమ్ కూడా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. బట్ స్టాక్ ఆల్రెడీ బాగా పెరగడం కారణంగా కొంత ఇవాళ మీకు డౌన్ కనిపిస్తుంది, కానీ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ యాత్ర గురించి మాట్లాడుకోవాలి. యాత్ర ఆన్లైన్ 13% దగ్గరగా ఇవాళ పెరిగింది. ఇన్ఫాక్ట్ చాలా టైం వరకు కూడా నెగిటివ్ లో ఉంది, 13% పెరిగింది. ఓన్లీ రీజన్ ఇక్కడ నెంబర్స్ ని చూడండి, రెవెన్యూస్ లో అంత పెద్ద జంప్ మీకు కనిపించదు, కానీ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో డబుల్ అయిపోయాయి. సో రెవెన్యూస్ కేవలం 48% జంప్ అయితే ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. 7.3 crore లాస్ట్ టైం ప్రాఫిట్, ఇప్పుడు 14.2 crore దగ్గరగా ప్రాఫిట్ ని వీళ్ళు నమోదు చేశారు. అండ్ మార్జిన్స్ ఇక్కడ మెయిన్ గేమ్ ప్లే చేశాయి. లాస్ట్ టైం వీళ్ళ మార్జిన్స్ 3.9%, కానీ ఈసారి 6.8% దగ్గరగా మార్జిన్స్ వస్తుండడం ప్రాఫిటబిలిటీ డబుల్ అయ్యేలా మనకి రిఫ్లెక్ట్ అయ్యింది. అండ్ దీంతో పాటు వీళ్ళ గైడెన్స్ ని కూడా రైజ్ చేశారు. ఫుల్ ఇయర్ గైడెన్స్ ని కూడా 30% నుంచి 35 to 40% గ్రోత్ గైడెన్స్ కి తీసుకువెళ్తుండడం కూడా మంచి విషయంగానే యాత్ర పరంగా చూడాలి. బోరోసిల్ రెన్యూబుల్స్ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ రెవెన్యూ
రెవెన్యూ పెరుగుంటుంది. అండ్ లాస్ట్ టైమ్స్ వాళ్ళు లాసెస్ లేండి, లాస్ట్ క్వార్టర్ లో కానీ లాస్ట్ సేమ్ టైం లో కానీ ఇప్పుడు 61 crore 57 lakhs దగ్గరగా ప్రాఫిట్ ని వీళ్ళు సంపాదించారు. అండ్ ఇవి ఈసారి అదర్ ఇన్కమ్ తగ్గుతున్నా మార్జిన్ ఇంప్రూవ్మెంట్ తో వచ్చిన ప్రాఫిటబిలిటీ, స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ స్టాక్ ని వాళ్ళ పెంచింది. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. లాసెస్ కొంత తగ్గుతున్నాయి, బెటరే, కానీ దానికంటే ఇంపార్టెంట్ గా వీళ్ళ కాన్ కాల్ లో వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళతో డిస్కషన్ లో ఉన్నారని, ఏజీఆర్ పరంగా సుప్రీం కోర్టు బాల్ ని గవర్నమెంట్ కోర్టులోకి మూవ్ చేసింది కదా, దాని పరంగా వీళ్ళు మాట్లాడుతున్నారని, అండ్ కమింగ్ టైమ్స్ లో 5G రోల్అవుట్ పరంగా కొత్త ప్లాన్స్ తో వాళ్ళు ముందుకు రాబోతున్నారని, 17 సర్కిల్స్ లో 5G రోల్అవుట్ ని కూడా కంప్లీట్ చేసి ఫర్దర్ గా కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని 5G పరంగాని అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు వీళ్ళ నెంబర్స్, రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఫ్లాట్ గానే కనిపిస్తుంది. అటు పెరిగిపోయినట్లు ఉండదు, అటు పడిపోతున్నట్లు ఉండదు, బట్ లాసెస్ తగ్గుతున్నాయి. ఇప్పుడు 5,524 కోట్లు మాత్రమే వీళ్ళు లాస్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ క్వార్టర్ లో అది 6,600 కోట్లు అండ్ లాస్ట్ డే సేమ్ క్వార్టర్ లో 7,000 కోట్లు. సో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు లాస్ అయితే తగ్గింది. క్యాష్ ఇన్ హ్యాండ్ సుమారుగా 8,600 కోట్ల దగ్గరగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఇంట్రెస్ట్ తగ్గింది. యాక్చువల్లీ వీళ్ళు కట్టిన ఇంట్రెస్ట్ తగ్గింది. దాని కారణంగా వీళ్ళకి లాస్ కూడా తగ్గుతుంది. ఈ టైంలో గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తుందా చెయ్యదా అన్నది కీ రోల్ ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ ఇందాక అది డిస్కస్ చేశాను. అండ్ టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ కూడా ఇంకొంత బెటర్ గా ఉంటాయేమో అనే ఎక్స్పెక్టేషన్ లో మార్కెట్ ఉంది. బట్ నెంబర్స్ కొంత డిసప్పాయింట్ చేస్తున్నాయి. స్పెషల్లీ టాప్ లైన్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూ అయితే డిక్లైన్ అయింది. బికాస్ అదర్ ఇన్కమ్ లో ఏం చేంజ్ లేదు, టోటల్ రెవెన్యూలోనే డిక్లైన్ మనకు కనిపిస్తుంది. బట్ డ్యూ టు లిటిల్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్, ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ లో బెటర్ గా ఉంటుంది. క్వార్టర్ లో ఫ్లాట్ ఉంటుంది. వీళ్ళ దగ్గర టోటల్ నెట్ ఆపరేటింగ్ క్యాష్ 802 crore, క్యాష్ ఇన్ హ్యాండ్ 2,176 crore దగ్గరగా ఉంది. అంత స్ట్రాంగ్ నెంబర్స్ అయితే కాదు. అండ్ ట్రాన్స్ రైల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. రెవెన్యూస్ 44% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుతుంటే మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 44% అండ్ ప్రాఫిట్ 65% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ లో గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ నే వీళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ క్వార్టర్ బేసిస్ మనకి డిక్లైన్ కనిపిస్తుంది, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్, ప్రాఫిట్. బట్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన నెంబర్స్. ఇయర్ ఆన్ ఇయర్ లో నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. తరిక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.